సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ సెమిస్టర్ 2 బిజినెస్ లా అండ్ ఎథిక్స్ నుంచి యూనిట్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ డిస్కస్ చేస్తా. సో మంచిగా సింపుల్ అండ్ క్లియర్ గా డిస్కస్ చేస్తా కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ నాట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. ఎక్స్ప్లెయిన్. డిఫైన్ కాంట్రాక్ట్ అండ్ రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో ఈ క్వశ్చన్ మనల్ని ఏమడుగుతుంది? సో కాంట్రాక్ట్ అంటే ఏంటి? అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎందుకు ఎవ్రీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అవుతుంది గానీ ఎవ్రీ అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు? అలాగే కాంట్రాక్ట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తారో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. ఓకేనా? సో మనం స్టెప్ బై స్టెప్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఫస్ట్ డెఫినిషన్. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? ఏ కాంట్రాక్ట్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అగ్రీమెంట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ పార్టీస్. ఏంటి ఇక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అంటే యుద్ధం. ఓకేనా? సో కాంట్రాక్ట్ అంటే లా ప్రొడక్ట్ చేసే అగ్రిమెంట్ అన్నమాట. ఏంటి? లా ప్రొడక్ట్ చేసే అగ్రిమెంట్. సో అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది మధ్య జరిగే అగ్రిమెంట్ ని లా యాక్సెప్ట్ చేసి లీగల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని క్రియేట్ చేస్తే దానిని కాంట్రాక్ట్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ గురించి చూద్దాం. అగ్రిమెంట్ గురించి చూస్తే అగ్రిమెంట్ అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది మధ్య జరిగే ప్రామిస్ అన్నమాట. కానీ ప్రతి అగ్రిమెంట్ ని లా అనేది ప్రొటెక్ట్ చేయదు. సో ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వై ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. అంటే ఏంటి ఇక్కడ? సో ముందుగా ప్రతి కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవ్వాలంటే ముందు అగ్రిమెంట్ అనేది ఉండాలన్నమాట. అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ అనేది ఫార్మ్ అవ్వదు. అట్లా. అలాగే పార్టీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి యాక్సెప్ట్ అయ్యాక లా దానిని రికగ్నైజ్ చేస్తుంది. అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? వై ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఇక్కడ చూడండి. ఏంటి? ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ సోషల్ లేదా ఫ్యామిలీ పర్పస్ కోసం ఉంటాయన్నమాట. ఇలాంటి అగ్రిమెంట్స్ ని లా ప్రొటెక్ట్ చేయదు. అట్లా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రీ కన్సెంట్, కన్సిడరేషన్ లేదా ఎలిజిబుల్ పర్సన్స్ లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లేకపోతే అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటే ఏంటి? బేస్డ్ ఆన్ వాలిడిటీ. సో వాలిడిటీ బట్టి కాంట్రాక్ట్స్ ని వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వైడబుల్ కాంట్రాక్ట్ అండ్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ లాగా డివైడ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? బేస్డ్ ఆన్ ఫార్మేషన్. సో ఇక్కడ కాంట్రాక్ట్ క్రియేట్ అయ్యే మెథడ్ బట్టి ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, క్వాసీ కాంట్రాక్ట్ అండ్ ఈ కాంట్రాక్ట్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ బట్టి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్, యూనిలాటరల్ కాంట్రాక్ట్, బైలాటరల్ కాంట్రాక్ట్ అనేటివి ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రీమెంట్ అండ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ చూడండి. అగ్రీమెంట్ అంటే సింపుల్ ప్రామిస్ అన్నమాట. లా ప్రొడక్ట్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కాంట్రాక్ట్ అంటే లా ప్రొడక్ట్ చేసే అగ్రిమెంట్. కోర్టులో వ్యాలిడ్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ కాంట్రాక్ట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఎందుకంటే ప్రతి కాంట్రాక్ట్ ముందు అగ్రిమెంట్ అనేది ఉంటుంది. కానీ ఎవ్రీ అగ్రిమెంట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఎందుకంటే అన్ని అగ్రిమెంట్స్ కి లీగల్ వాల్యూ అనేది ఉండదు. అట్లా. వీటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్ లో కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ ఏంటి? సెకండ్ క్వశ్చన్. డిఫైన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద రెమెడీస్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ లో మనల్ని ఏమడుగుతున్నాడంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? అలాగే కాంట్రాక్ట్స్ బ్రేక్ అయితే లా ప్రకారం ఏ రెమెడీస్ ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్ చూద్దాం. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? Performance of a contract means fulfilling the terms and conditions agreed by the parties. So next ఏంటి? Breach of contract. Breach of contract means failure to perform contractual obligations. అంటే ఏంటి? ఇక్కడ చూడండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ లో అగ్రి అయిన వర్క్ ని పార్టీస్ అనేది కంప్లీట్ చేయడం. నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ లో అగ్రి అయిన వర్క్ ని కంప్లీట్ చేయకపోవడం లేదా మధ్యలో బ్రేక్ చేయడం. అట్లా. నెక్స్ట్ ఏంటి? పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ని కొద్దిగా బ్రీఫ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. చూడండి. యాక్చువల్ పర్ఫార్మెన్స్. సో ముందుగా యాక్చువల్ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. ఇందులో కాంట్రాక్ట్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ని 2 పార్టీస్ కంప్లీట్ చేస్తారు. వర్క్ కంప్లీట్ అయ్యాక కాంట్రాక్ట్ అనేది ఫినిష్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి ఇక్కడ? సో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక పార్టీ తన వర్క్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ ఇంకో పార్టీ యాక్సెప్ట్ చేయదు. దీనిని టెండర్ అని చెప్పేసి కూడా అంటారు. అట్లా. నెక్స్ట్ ఏంటి? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే యుద్ధం. యాక్చువల్ బ్రీచ్ అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్ బ్రీచ్ అంటే డ్యూ డేట్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ని పర్ఫార్మ్ చేయకపోవడం. దీని వల్ల లాస్ రావచ్చు. కాబట్టి లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? యాంటిసిపేటరీ బ్రీచ్. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఏంటి ఇక్కడ? సో యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే లైక్ డ్యూ డేట్ రాకముందే కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ముందే చెప్పడం అన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్ లో కూడా లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ ఏంటి? రెమెడీస్ ఫర్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో రెమెడీస్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ తీసుకుంటే
ఫస్ట్ వన్ వచ్చేసి సూట్ ఫర్ డ్యామేజెస్. సో కాంట్రాక్ట్ బ్రేక్ అయిన వల్ల లాస్ వస్తే కోర్ట్ కాంపెన్సేషన్ అనేది ఇప్పిస్తుంది. నెక్స్ట్ ఏంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. ఏంటి ఇక్కడ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ చూడండి. ఏంటి కొన్ని సిట్యుయేషన్స్ లో కోర్ట్ కాంట్రాక్ట్ లో ఉన్న వర్క్ ని ఇన్కంప్లీట్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏంటి ఇక్కడ కోర్ట్ కాంట్రాక్ట్ కి అపోజిట్ గా వర్క్ చేయకుండా పార్టీని స్టాప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్. రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కోర్టు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి 2 పార్టీస్ ని కాంట్రాక్ట్ నుండి రిలీజ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్ అంటే కాంట్రాక్ట్ కంప్లీట్ కాకపోయినా ఆల్రెడీ చేసిన వర్క్ కి రీజనబుల్ పేమెంట్ అనేది పొందవచ్చు. అట్లా. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ ఏముంది డిఫైన్ కాంట్రాక్ట్ అండ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే ఏంటి ఇక్కడ సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనల్ని ఏమడుగుతుందంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అలాగే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే కావాల్సిన ఇంపార్టెన్స్ ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాంట్రాక్ట్ అంటే చూసుకోవాలి కదా. కాంట్రాక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంకోసారి చెప్తాను చూడండి. ఏ కాంట్రాక్ట్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్. ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈస్ అన్ అగ్రిమెంట్ దట్ సాటిస్ఫైస్ ఆల్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ అంటే లా ప్రొటెక్ట్ చేసే అగ్రిమెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం అన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసిన అగ్రిమెంట్ ని ఏమంటారు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ ఏంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇద్దాం. ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటి ఇక్కడ ముందుగా ఒక పర్సన్ ఆఫర్ ఇవ్వాలి, ఇంకో పర్సన్ దానిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ అనేది క్లియర్ గా కండిషన్స్ లేకుండా ఉండాలి, అప్పుడే అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి ఇక్కడ అలాగే పార్టీస్ ఓన్ డిసిజన్స్ తో అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఫోర్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ లేదా అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అనమాట. అట్లా వాళ్ళు ఓన్ డెసిషన్ తో అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి లాఫుల్ కన్సిడరేషన్. లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటి కాంట్రాక్ట్ లో ఎక్స్చేంజ్ అయ్యే మనీ, గూడ్స్ లేదా సర్వీస్ లీగల్ గా ఉండాలి. ఇల్లీగల్ కన్సిడరేషన్ ఉంటే కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ ఏంటి కెపాసిటీ ఆఫ్ పార్టీస్. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి ఇక్కడ సో కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే లైక్ ఏంటంటే కాంట్రాక్ట్ చేసే పర్సన్స్ మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ ఉండాలి, అలాగే లా ప్రకారం ఎలిజిబుల్ అయి ఉండాలి. అట్లా. నెక్స్ట్ లాఫుల్ ఆబ్జెక్ట్. సో లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ కాంట్రాక్ట్ పర్పస్ లీగల్ గా ఉండాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రం కాంట్రాక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి సర్టినిటీ ఆఫ్ టర్మ్స్. సర్టినిటీ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి ఇక్కడ కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ క్లియర్ గా ఉండాలి, కన్ఫ్యూజన్ లేదా అన్క్లియర్ పాయింట్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి సో కాంట్రాక్ట్ లో అగ్రి అయిన వర్క్ ప్రాక్టికల్ గా కంప్లీట్ చేయగలిగేలాగా ఉండాలి, ఇంపాసిబుల్ వర్క్ ని కాంట్రాక్ట్ లో ఇంక్లూడ్ చేయకూడదు. అట్లా. నెక్స్ట్ ఏంటి లీగల్ ఫార్మాలిటీస్. లీగల్ ఫార్మాలిటీస్ అంటే ఏంటి సో లా ప్రకారం రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ లేదా స్టాంప్ డ్యూటీ అవసరం ఉంటే వాటిని కంప్లీట్ చేయాలి. అట్లా. సో నెక్స్ట్ ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, లా ప్రొటెక్ట్ చేస్తుంది, లీగల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని క్రియేట్ చేస్తుంది, లాఫుల్ కన్సిడరేషన్ ఉంటుంది, 2 పార్టీస్ కి బైండింగ్ గా ఉంటుంది అన్నమాట ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ వన్ ఏంటి వాట్ ఈస్ కెపాసిటీ టు కాంట్రాక్ట్, హూ ఆర్ ద ఇన్కాంపిటెంట్ పర్సన్స్ టు కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ మేడ్ బై ద ఇన్కాంపిటెంట్ పర్సన్స్. అంటే ఏంటి ఇక్కడ చూడండి క్వశ్చన్ మనల్ని ఏమడుతుందంటే లైక్ కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే అలాగే కాంట్రాక్ట్ చేయలేని పర్సన్స్ ఎవరు, అలాగే వాళ్ళతో చేసిన అగ్రిమెంట్స్ వల్ల ఏం జరుగుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకుందాం, కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే తెలుసుకుందాం. కెపాసిటీ టు కాంట్రాక్ట్ మీన్స్ ద లీగల్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు ఎంటర్ ఇంటూ వ్యాలిడ్ కాంట్రాక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అంటే ఏంటి కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఒక పర్సన్ లా ప్రకారం వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయడానికి ఎలిజిబుల్ గా ఉండడం. అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ సో నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ కెపాసిటీ టు కాంట్రాక్ట్ చూద్దాం. ఏంటి ఇక్కడ ఎసెన్షియల్స్ ఫస్ట్ వచ్చేసి మేజర్ పర్సన్. ముందుగా కాంట్రాక్ట్ చేసే పర్సన్ 18+ ఇయర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లైక్ మేజర్ అయి ఉండాలి, అప్పుడే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది చేయగలుగుతాడు. నెక్స్ట్ సౌండ్ మైండ్ అంటే ఏంటి సౌండ్ మైండ్ అంటే ఇక్కడ కాంట్రాక్ట్ చేసే పర్సన్ లైక్ కాంట్రాక్ట్ ని అర్థం చేసుకొని దాని రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకొని డెసిషన్ తీసుకోగలిగితే కండిషన్ లో ఉండాలన్నమాట. లైక్ ఆయన యాక్టివ్ ఉండాలి, మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఆయన అర్థం చేసుకోవాలి కాంట్రాక్ట్ ఏంటి, దాని రిజల్ట్స్ ఎట్లా వస్తాయని చెప్పేసి. అట్లా. నెక్స్ట్ ఏంటి నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. అంటే ఏంటి నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లా ప్రకారం
కాంట్రాక్ట్ చేయకూడదని రిస్ట్రిక్షన్ అనేది ఉండకూడదు. అప్పుడే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది అట్లా. నెక్స్ట్ ఏంటి ఇన్‌కాంపిటెంట్ టు నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇన్‌కాంపిటెంట్ పర్సన్స్ టు కాంట్రాక్ట్. అంటే ఏంటి ఇక్కడ ఇన్‌కాంపిటెంట్ పర్సన్స్ టు కాంట్రాక్ట్ అంటే సో ఇక్కడ ఫస్ట్ ఉన్న వచ్చేసి మైనర్. సో 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు పర్సన్‌ని మైనర్ అంటారు. సో మైనర్ చేసిన అగ్రీమెంట్ అనేది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ ఏంటి పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఇక్కడ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటే ఏంటి ఇక్కడ కాంట్రాక్ట్ గురించి అర్థం చేసుకోలేని పర్సన్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయడు. నెక్స్ట్ ఏంటి పర్సన్స్ డిస్‌క్వాలిఫైడ్ బై లా. సో నెక్స్ట్ ఏంటి పర్సన్స్ డిస్‌క్వాలిఫైడ్ బై లా. అంటే ఏంటి ఇక్కడ చూడండి లా ప్రకారం కొంతమందికి కాంట్రాక్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు. ఏలియన్ ఎనిమీ, అలాగే ఇన్సాల్వెంట్ పర్సన్, కన్విక్ట్ డ్యూరింగ్ ఇంప్రిజన్మెంట్, అలాగే ఫారెన్ సోవరెన్ వితౌట్ పర్మిషన్. ఇవి వచ్చేసి వాళ్ళకి పర్మిషన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎఫెక్ట్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ మేడ్ బై ఇన్‌కాంపిటెంట్ పర్సన్. అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. అగ్రీమెంట్ ఈస్ వాయిడ్ అంటే ఏంటి ఇక్కడ సో ఇక్కడ ఇలాంటి అగ్రీమెంట్స్ కి లీగల్ వాల్యూ అనేది ఉండదు. కోర్టులో ఎన్ఫోర్స్ అనేది చేయలేము. నెక్స్ట్ ఏంటి మైనర్ ఇస్ నాట్ లయబుల్ అంటే ఏంటి ఇక్కడ మైనర్ ని కాంట్రాక్ట్ కంప్లీట్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేయలేం. సో కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయలేం. నెక్స్ట్ ఏంటి నో రాటిఫికేషన్. నో రాటిఫికేషన్ అంటే ఏంటి ఇక్కడ సో మైనర్ మేజర్ అయిన తర్వాత ఓల్డ్ అగ్రిమెంట్స్ ఆటోమేటిక్ గా వ్యాలిడ్ అవ్వదు. అట్లా. సో కొత్త కాంట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి రా రెస్టిట్యూషన్ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ రెస్టిట్యూషన్ అంటే మైనర్ దగ్గర ప్రాపర్టీ ఉంటే కోర్టు అవసరం అయితే దానిని తిరిగి ఇవ్వమని ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. అట్లా. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ కాంట్రాక్ట్స్ ఇద్దాం. ఇక్కడ ఏంటి బెనిఫిషియల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్ ఆర్ వ్యాలిడ్ అంటే ఏంటి ఇక్కడ సో మైనర్ కి బెనిఫిట్ ఇచ్చే అగ్రిమెంట్స్ సో మైనర్ కి బెనిఫిట్ ఇచ్చే అగ్రిమెంట్స్ మాత్రం వ్యాలిడ్ ఉంటాయి. ఉదాహరణకి స్కాలర్షిప్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ ఎడ్యుకేషన్ అగ్రిమెంట్స్ అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి డిఫైన్ క్వాసీ కాంట్రాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ క్వాసీ కాంట్రాక్ట్స్. సో మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు సో ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అలాగే క్వాసీ కాంట్రాక్ట్ టైప్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రీ కన్సెంట్ అంటే తెలుసుకోవాలి కదా. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి ఫ్రీ కన్సెంట్ మీన్స్ ఫ్రీ కన్సెంట్ మీన్స్ ద కన్సెంట్ గివెన్ వాలంటరీలీ బై బోత్ పార్టీస్ వితౌట్ ఎనీ ప్రెషర్, ఫ్రాడ్ ఆర్ మిస్టేక్. అంటే ఏంటి ఇక్కడ సో ఫ్రీ కన్సెంట్ అంటే ఇద్దరు పార్టీస్ ఎవరి ప్రెషర్, ఫోర్స్, ఫ్రాడ్ లేదా మిస్టేక్ లేకుండా ఓన్ డెసిషన్ తో అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయడం. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్. ఏంటి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నో కొర్సియన్ అంటే ఏంటి ఇక్కడ నో కొర్సియన్ అంటే సో ముందుగా అగ్రిమెంట్ ఫోర్స్ లేదా థ్రెట్స్ తో చేయించకూడదు. పర్సన్స్ ఓన్ ఇంట్రెస్ట్ తో యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నెక్స్ట్ వచ్చేసి నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ఇక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అలాగే ఒక పర్సన్ తన పొజిషన్ లో లైక్ యూజ్ చేసుకొని ఒక పర్సన్ తన పొజిషన్ యూజ్ చేసుకొని ఇంకో పర్సన్ ని ఫోర్స్ చేయకూడదు. అగ్రిమెంట్ అనేది ఫేర్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నో ఫ్రాడ్. సో ఇదొచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే చీటింగ్ లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. పార్టీస్ హానెస్టీతో అగ్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నో మిస్‌ప్రెజె నెక్స్ట్ వచ్చేసి ఏంటి నో మిస్‌ప్రెజెంటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోర్త్ వన్ నో మిస్‌రిప్రజెంటేషన్. అంటే ఏంటి ఇక్కడ మిస్‌రిప్రజెంటేషన్ అంటే సో ఇక్కడ ఏంటంటే అగ్రిమెంట్ చేసే ముందు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ లా రాంగ్ ఇన్ఫర్మేషన్ తో అగ్రిమెంట్ అనేది చేయకూడదు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నో మిస్టేక్. నో మిస్టేక్ అంటే ఏంటి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటి నో మిస్టేక్. నో మిస్టేక్ అంటే ఏంటి ఇక్కడ రెండు పార్టీస్ లో కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ క్లియర్ గా అర్థం అవ్వాలి. మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఉండకూడదు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి డెఫినేషన్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్. సో క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇక్కడ సో క్వాసీ కాంట్రాక్ట్ అంటే యాక్చువల్ అగ్రిమెంట్ లేకపోయినా ఒక పర్సన్ అన్‌ఫేర్ బెనిఫిట్ పొందకుండా లా క్రియేట్ చేసే లీగల్ రెస్పాన్సిబిలిటీ. అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫీచర్స్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్ చూసుకుంటే ఏంటి లా క్రియేట్ చేస్తుంది, మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండదు, అన్‌ఫేర్ బెనిఫిట్ ని ప్రివెంట్ చేస్తుంది, కోర్టులో వ్యాలిడ్ గా యాక్సెప్ట్ చేస్తారు. అట్లా ఈ క్వాసీ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ క్వాసీ కాంట్రాక్ట్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సప్లై ఆఫ్ నెసెసరీస్. ఇక్కడ సప్లై ఆఫ్ నెసెసరీ అంటే నెసెసరీ గూడ్స్ లేదా సర్వీసెస్ ఇన్‌కాంపిటెంట్ పర్సన్ కి ప్రొవైడ్ చేస్తే సప్లయర్ తన ఎక్స్‌పెన్సెస్ రికవర్ చేసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి పేమెంట్ బై ఇంట్రెస్టెడ్ పర్సన్. సో పేమెంట్ బై ఇంట్రెస్టెడ్ పర్సన్ అంటే ఏంటి ఇక్కడ సో ఒక పర్సన్ వేరే పర్సన్ బిహాఫ్ లో పేమెంట్ చేస్తే ఆ అమౌంట్ తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి నాన్ గ్రాచ్యుయస్ యాక్ట్. అంటే ఏంటి ఇక్కడ నాన్ గ్రాచ్యుయస్ యాక్ట్ అంటే
ఇక్కడ చూడండి ఫ్రీగా చేయాలని ఇంటెన్షన్ లేకుండా సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇంకో పర్సన్ బెనిఫిట్ పొందితే రీజనబుల్ పేమెంట్ అనేది ఇవ్వాలి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్. సో ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ అంటే ఏంటి ఇక్కడ, సో లాస్ట్ గూడ్స్ దొరికిన పర్సన్ వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఓనర్ ని ఫైండ్ చేయడానికి ట్రై చేయాలి. నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేది క్లెయిమ్ చేయకూడదు అట్లా. నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనీ పేడ్ బై మిస్టేక్ ఆర్ పోర్షన్. అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ మిస్టేక్ వల్ల లేదా ఫోర్స్ వల్ల పేమెంట్ జరిగితే ఆ మనీని తిరిగి రికవర్ చేసుకోవచ్చు అట్లా. సో ఇది వచ్చేసి మొత్తం యూనిట్ 1 నుంచి టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అన్నమాట. దీంట్లో నుంచి మాక్సిమం మనకు ఒక క్వశ్చన్ అనేది పక్కా వస్తది. సో ఈ వీడియోని మంచిగా 1కి 2 సార్లు వినండి. కొన్ని టాపిక్స్ అనేది కొద్దిగా ఒకసారి చూస్తే అర్థం కాదు. 1కి 2 సార్లు చూస్తే మీరు ఆలోచించడం మొదలుపెడితే అప్పుడు మీకు అర్థమైతది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకోటేందంటే ఈ పీడీఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తా. ఓకేనా? అందులో జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.